హలో ఫ్రెండ్స్ అండ్ మై ఐడియా సబ్స్క్రైబర్స్. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆఖరిగా మన హీరో జిన్వు తన శక్తి అంతా వాడి ఎంతో పెద్దగా ఉన్న డీమన్ బాస్ వల్కన్ని ర్యాంప్ ఆడించడమే కాకుండా తన షాడో ఆర్మీ సాయంతో డీమన్ క్యాసిల్లో 75వ ఫ్లోర్ని కూడా ఈజీగా క్లియర్ చేసి తన క్వెస్ట్ని పూర్తి చేయడంతో రివార్డ్స్ కూడా పొందుతాడు. క్వెస్ట్ పూర్తవడంతో మళ్ళీ తిరిగి తన ర్యాంక్ ఎవాల్యుయేట్ చేయించుకుందామనుకుంటే మన హీరో జిన్వు శక్తిని తట్టుకోలేక ఆ మీటరే పనిచేయకపోవడంతో జిన్వు కొరియాలో 10వ ఎస్ ర్యాంక్ హంటర్ అని అనౌన్స్ చేస్తారు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నారుటో ఫిల్లర్స్ నుంచి ఫస్ట్ ఎపిసోడ్కి మీరు ఇచ్చిన సపోర్ట్ అయితే అదిరిపోయింది. సోలో లెవెలింగ్ ఎపిసోడ్స్ని కూడా మీరు అలానే సపోర్ట్ చేస్తూ లైక్ చేస్తారని కోరుకుంటున్నా. మీరు లైక్ చేస్తూ ఉంటే వ్యూస్ తక్కువగా వచ్చిన వీడియోస్ మీద ఫాస్ట్గా వర్క్ చేయడానికి చాలా మోటివేటింగ్గా ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి నన్ను ఇంతలా సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్. ఇలాగే మీకు నచ్చిన క్రియేటర్స్ని కూడా బాగా సపోర్ట్ చేసి మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్మేంటో చూపించండి ఫ్రెండ్స్. అలానే లాస్ట్ వీడియోలో చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను క్విట్ చేస్తానని ఎప్పుడూ చెప్పలేదు. యానీ తెలుగు ఇంకా యానిమే ఎక్స్ప్లెనేషన్ తెలుగు క్విట్ చేయడానికి రీజన్ అది అని చెప్పాను. అంతేకాక నేను ఎంత డిసప్పాయింట్ అయినా, నా హెల్త్ అంతా షెడ్కి వెళ్ళిపోయినా చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటున్నానేమో కానీ వీడియోస్ పెట్టడం, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం ఆపట్లేదు, ఇకపై ఆపను. ఎందుకంటే దాట్స్ మై నింజా వే. అలానే సోలో లెవెలింగ్ మానవాన్ని స్టాప్ చేస్తాను కూడా నేను ఎప్పుడూ చెప్పలేదు. చిన్న బ్రేక్ ఇద్దామని అనుకున్నా అంతే. కానీ మీలో చాలామంది ఆ బ్రేక్ కూడా ఇవ్వద్దు అని రిక్వెస్ట్ చేశారు. కన్ఫర్మ్ చేసుకోవడానికి మన ఛానల్లో పోల్ కూడా పెట్టా. కాబట్టి సోలో లెవెలింగ్ని ఆపకుండా పూర్తిగా కంప్లీట్ చేశాకే వేరే సిరీస్ని మన ఛానల్లో స్టార్ట్ చేద్దాం. మధ్య మధ్యలో వీక్కి లేదా 2 వీక్స్కి ఒకసారి నారుటో బోరుటో నుంచి నాకు నచ్చిన ఫిల్లర్స్ పెడుతూ ఉంటా. కాబట్టి ఈ డెసిషన్ని దయచేసి సపోర్ట్ చేసి నారుటో ఫ్యాన్స్ అందరూ కొన్ని రోజులు సోలో లెవెలింగ్ని కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఇంకా లాస్ట్గా ఈరోజు నేను మాట్లాడబోయే యానిమే ఒక మంచి యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్. అసలు ల్యాగ్ గేమ్ లేకుండా ప్రతి ఎపిసోడ్లో మంచి ఫైట్స్ ఉంటూ మాపా స్టూడియో యానిమేషన్స్తో ఆ ఫైట్స్ వేరే లెవెల్కి వెళ్తాయి. కానీ ఈ యానిమే ఒక అడల్టరేటెడ్ యానిమే కాబట్టి పిల్లలు చూడకూడదు. ఈ యానిమే పేరు చైన్సా మ్యాన్. ఈ యానిమే మనకి ప్రెజెంట్ అయితే తెలుగులో అవైలబుల్గా లేదు. కానీ మీరు ఈ యానిమేని చూడగలిగితే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్షన్ యానిమే అని అంటారు. ఈ కథలో హీరో పేరు డెంజీ పోచితా అనే చైన్సా డెవిల్తో కలిసి డెవిల్ హంటర్గా పనిచేస్తూ తన అప్పులు తీరుస్తుంటాడు. కానీ ఒకరోజు తనకి జరిగిన ద్రోహంలో ప్రాణం కోల్పోయే స్టేజ్కి వెళ్ళడంతో పోచితా తనతో చేసిన కాంట్రాక్ట్ వల్ల తిరిగి చైన్సా మ్యాన్గా మారిన తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఈ యానిమేని చూసేయాల్సిందే. మీకు ఇంకొక బ్లాక్ బస్టర్ ఆఫర్ ఏంటంటే ప్రెజెంట్ క్రంచీ రోల్లో చైన్సా మ్యాన్ సీజన్ 1 మొత్తం ఏ సబ్స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా చూడొచ్చు. ఆల్రెడీ చూసిన వారుంటే మీకు ఈ యానిమే ఎలా అనిపించిందో కింద నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే ఏ ర్యాంక్ హంటర్ జిన్చుల్ ఎస్ ర్యాంక్ హంటర్ చోయ్తో మాట్లాడుతుంటాడు. చీఫ్ జిన్చుల్, అయితే స్కావెంజర్స్ గిల్డ్కి చెందిన హంటర్ హ్వాంగ్ డాంగ్సుకి మొన్న జరిగిన రెడ్ గేట్ సంఘటనతో ఏ సంబంధం లేదంటున్నారా? అవును, మీకు ఆయన సహాయం చేశాడనే అనుమానం వచ్చినా పక్కనే ఉండి కల్లారా చూసిన వ్యక్తిగా చెప్తున్నా. అప్పుడు వాళ్ళకి సహాయం చేసింది వాడు కాదు. అయితే సహాయం చేసింది ఎవరో నీకు తెలిసే ఉంటుంది కదా. నేను ఆఖరి వరకు సంఘటన జరిగిన చోట లేను కాబట్టి నాకు ఖచ్చితంగా తెలీదు. కానీ నాకు అనుమానం ఉంది మాత్రం. లేదు, మళ్ళీ ఏ ఆధారం లేకుండా అలాంటి అనుమానం పెట్టుకోకూడదు. నీకు ఖచ్చితమైన ఆధారాలుంటే తప్ప నువ్వు నీ నోరు విప్పవు కదా. అర్థం చేసుకోగలను. ఏదైనా కానీ రెక్కలున్న యాంట్ మాన్స్టర్ బాడీ దొరకడం నాలో ఆసక్తి రేపుతుంది.
మనం కేవలం ఒక చనిపోయిన శవాన్ని మాత్రమే కనుగొన్నాం, కానీ అవి చావకుండా ఎగురుకుంటూ వేరే దేశాలకి చేరుకోగలవని కన్ఫర్మ్ అయితే కాదు. అంతకుముందే మన గిల్డ్స్ అందరికీ సందేశాలు అందిస్తాయని ఖచ్చితంగా చెప్పగలను. నేను అర్థం చేసుకోగలను. మా హంటర్స్ గిల్డ్ కూడా దానికి సహకరిస్తుంది. అది కాదు, కానీ ఈరోజు బిల్డింగ్ బిలో గోల కొంచెం ఎక్కువగా ఉన్నట్టుంది. బిల్డింగ్ బీనా? నాకేం వినిపించట్లేదే. నాకు చిన్నవి కూడా చాలా గట్టిగా వినిపిస్తాయిలే. అయితే ఎవడో కొత్త హంటర్ వాడికి వచ్చిన ర్యాంక్ వల్ల గోల చేస్తున్నాడేమో. నేను వెళ్ళి చూసొస్తా. లేదు, నాకు కూడా కొంచెం ఆతృతగా ఉంది. కొంపతీసి అక్కడి నుంచి వీడు ఏమైనా సెన్స్ చేశాడా? చూడ్డానికి మెత్తగా కనిపించడం వల్ల మర్చిపోయా అసలు వీడు ఎలాంటి రకమైన మనిషో. పద, మనిద్దరం కలిసి వెళ్దాం. అది హంటర్ సాంగ్జిన్వు, ఇప్పుడున్న మా డిటెక్టర్తో మీలో ఉన్న శక్తిని కొలవలేకపోతున్నాం. ఇంకా మంచి డిటెక్టర్ని వాడడం కోసం మా పై అధికారుల నుంచి పర్మిషన్ తెచ్చుకోవడం కోసం మాకు కొంత సమయం కావాలి. కాబట్టి మీరు మళ్ళీ ఒక 3 రోజుల తర్వాత రాగలరా? ఏంటి, వాడి ఎవాల్యుయేషన్ని పోస్ట్ పోన్ చేస్తున్నారా? వాడు ఖచ్చితంగా కొలవలేకపోతున్నామన్నాడు. అంటే వాడొక ఎస్ ర్యాంకా? నేను పుకార్లు వినడమే కానీ కొలవలేనంత శక్తి ఉన్నవాడిని ఇదే నా కల్లారా చూడ్డం. అయితే వాడు 10వ ఎస్ ర్యాంక్ హంటరా? వాడిక మనలాంటి చిన్న గిల్డ్స్లో ఏం చేరతాడు? కానీ ఇది చాలా మంచి ఛాన్స్. కళ్ళు మూసుకొని ఒకసారి అడిగితే ఏం పోతుందిలే. ఓయ్, నన్ను కూడా ఎవాల్యుయేట్ చెయ్యండి. సరే రండి. మా గిల్డ్కి ఒక ఎస్ ర్యాంక్తో బేరమాడే బడ్జెట్ కూడా లేదు. ఓయ్, వచ్చింది తనే కదా? అసాధ్యం. సౌత్ కొరియాలో బెస్ట్ గిల్డ్ అయిన హంటర్స్, ఆ హంటర్స్ గిల్డ్ నుంచి ఒక వ్యక్తి రావడమా? పైగా వచ్చింది చోయ్. అతను చోయ్ జాంగిన్, అసలు అల్టిమేట్ సోల్డియర్గా పేరు పొందిన ఆయన ఇక్కడెందుకున్నారు అనడంతో జిన్వూని కలవడానికి వచ్చింది ఎస్ ర్యాంక్ హంటర్ చోయ్ అని, అతను సౌత్ కొరియాలో బెస్ట్ గిల్డ్ అయిన హంటర్స్ గిల్డ్కి మాస్టర్ అని, సౌత్ కొరియా మొత్తంలో 2 ఎస్ ర్యాంక్ హంటర్స్ ఉన్న ఏకైక గిల్డ్ వాళ్ళదే అని మనకి రివీల్ అవుతుంది. అయితే ఇతను హంటర్స్ గిల్డ్లో చేరడం ఆల్రెడీ ఖాయమైపోయినట్టేనా? హంటర్స్ గిల్డ్కి ఇతని గురించి ముందే తెలుసా? ఇతనిని కలవడానికి హంటర్స్ మాస్టరే స్వయంగా వచ్చారా? హంటర్స్ సాంగ్జిన్వు, అయితే ఇతను నిజంగానే ఎస్ ర్యాంక్ హంటరా? అస్సలు కొలవలేని శక్తిని నేను పట్టించుకోకుండా వదిలేసే ఛాన్సే లేదు. అయితే వీడే 10వ వాడా? అది తెలుసుకోవడానికి నాకు ఒక డిటెక్టర్ సాయం కూడా అవసరం లేదు. అసలు డౌటే లేదు. వీడొక ఎస్ ర్యాంక్, దానికోసం 3 రోజులు వెయిట్ చేయక్కర్లేదు. నా పేరు చోయ్ జాంగిన్, హంటర్స్ గిల్డ్ తరపున వచ్చాను. చూస్తుంటే ఇప్పుడే మీ ఎవాల్యుయేషన్ పూర్తయినట్టుంది. కానీ మీరు ముందు ఏదైనా గిల్డ్లో చేరాలని అనుకుంటున్నారా? ఒకవేళ అనుకోకపోతే దాని గురించి మాట్లాడడానికి నాతో కొంత సమయం గడపగలరా? నన్ను క్షమించండి, కానీ నాకు ఇష్టం లేదు అని జిన్వు తన ఆఫర్ని రిజెక్ట్ చేయడంతో బెస్ట్ గిల్డ్ మాస్టర్ అయిన నేనొచ్చి ఇచ్చిన ఆఫర్నే రిజెక్ట్ చేశాడా అని చాయ్ షాక్ అయిపోతాడు. ఏంటి, వాడు చాయ్ జాంగిన్నే రిజెక్ట్ చేశాడా? అయితే రీవాల్యుయేషన్ కోసం ఇంకో 3 రోజులు వెయిట్ చేయాలా? చాలా పనులున్నాయి. ముందు త్వరగా డీమన్ క్యాసిల్ని పూర్తి చేసి అమ్మని నయం చేసే మందుని తయారు చేయాలి. చీఫ్ ఓ జిన్చుల్, ఇందాక నేను నా గురించి చెప్పుకోవడం మర్చిపోయానా? ఒకవేళ తెలియకుండానే వాడిని ఏమైనా బలవంత పెట్టానా? అసలు ఏ సౌండు లేకుండా చాలా ఫాస్ట్గా మాయమైపోయాడు. నాకు తెలిసి వాడొక అద్భుతమైన అసాసిన్ టైప్ హంటర్ అయ్యి ఉంటాడు. వాడొకవేళ హంటర్స్ గిల్డ్లో కనుక జాయిన్ అయ్యాడంటే వాళ్ళ గిల్డ్లో 3 ఎస్ ర్యాంక్ హంటర్స్ అయిపోతారు. అప్పుడు హంటర్స్ గిల్డ్ ప్రపంచంలో ఉన్న టాప్ గిల్డ్స్లో ఒకటైపోతుంది అని అనుకుంటూ ఎస్ ర్యాంక్ హంటర్ బేక్ ఎంట్రీ ఇస్తాడు. ప్రెసిడెంట్ చోయ్ ఇక్కడున్నాడేంటి? ప్రెసిడెంట్ బేక్ ఇక్కడేం చేస్తున్నాడు? ఆ ముఖం ఏదో చెయ్యాలనుకుని దొరికిపోయిన వాడిది. వైట్ టైగర్ గిల్డ్ నుంచి హంటర్ అసోసియేషన్ బిల్డింగ్ చాలా దూరంలో ఉంది. అతను ఊపిరి పీలుస్తున్న విధానం చూస్తుంటే ట్రాన్స్ఫార్మ్ అయ్యి పరిగెత్తుకుంటూ వచ్చినట్టున్నాడు. అవును, దీన్ని బట్టి చూస్తే బేక్ యోన్హోకి తన గురించి ముందే తెలుసు.
ఇంకా ఇక్కడ ఏం జరగబోతుందో కూడా తెలిసి ఉంటుంది. ఒకవేళ వైట్ టైగర్ గిల్ ట్రైనింగ్ సెషన్లో జరిగిన రెడ్ గేట్ సంఘటనలో వాళ్ళకి సహాయం చేసిన బయట వ్యక్తి, వాడిని నేను కనిపెట్టాను. అయితే అది ఖచ్చితంగా వాడే అయ్యుంటాడు. బేక్ యోన్హో వాడిని ఒంటరిగా వదిలేయాలని కాదు, వాడిని ఆపలేక వదిలేశాడు. ఇందాక వాడి యాటిట్యూడ్ చూస్తే వాడిని అంత ఈజీగా ఒకరి వైపు తిప్పుకోవడం కష్టమే. ఛా, నేను లేట్గా వచ్చానా? పైగా అందరికన్నా ఈ పాములాంటోడికే దొరికిపోవాలా? సి ర్యాంక్! ఏయ్, నేను ఒక సి ర్యాంక్ అయ్యాను. కంగ్రాట్స్ రా చింటూ, నీకు మొత్తానికి నువ్వు కోరుకున్నట్టే సి ర్యాంక్ వచ్చింది. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, మన యానిమే చరిత్రలోనే అన్నిటికన్నా ఎక్కువ ఎపిసోడ్స్ ఉన్న యానిమే ఏంటి అని అడిగా. సో మనలో చాలామందికి తెలిసి వన్ పీసే లాంగెస్ట్ యానిమే, దానికి 1000కి పైగా ఎపిసోడ్స్ ఉంటాయి అనుకుంటాం. కానీ డోరేమోన్, పోకీమాన్ ఇంకా డిటెక్టివ్ కోనాన్ కేస్ క్లోజ్డ్లో వన్ పీస్ కన్నా చాలా ఎక్కువ ఎపిసోడ్స్ ఉంటాయి. సజైసాన్ అనే యానిమే మాత్రం 53 ఇయర్స్ నుంచి రన్ అవుతూ దాదాపు 8000 ఎపిసోడ్స్ని కంప్లీట్ చేసుకుంది. సో కరెక్ట్ ఆన్సర్ సజైసాన్. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే, హాస్పిటల్లో ఇంకా కోమాలో ఉన్న తన తల్లిని చూస్తూ మన హీరో జిన్వు ఈ గేట్స్ ఫామ్ అవ్వడం వల్లే తన తల్లి కోమాలోకి వెళ్ళిందని, ఇక ఆ ఎలిక్సర్ ఆఫ్ లైఫ్ని పొందడానికి డీమన్ క్యాసిల్ని పూర్తి చేయాలని ఫిక్స్ అవుతాడు. నేను ఇంకా బలంగా మారాలి. మధ్య ఫ్లోర్స్లో ఉన్న బాస్లని ఓడించగలిగిన టాప్ ఫ్లోర్లో ఉన్న బాస్ చాలా బలంగా ఉండొచ్చు. పైకి వెళ్ళే కొద్దీ నా లెవెల్ కూడా పెరుగుతుంది. కానీ అయితే ఆ రోజు ఆ డబుల్ డంజన్లో బాస్ ఓడించింది నువ్వే అనమాట. ఏ ఆధారం లేకపోయినా ఆ రోజున అంచనా కరెక్ట్ అయిందంటే నీకే థ్యాంక్స్ చెప్పుకోవాలి. అయితే మిస్టర్ చీఫ్, మనం మళ్ళీ కలుసుకున్నామా? మా మానిటరింగ్ డివిజన్ ముఖ్య లక్ష్యం మాన్స్టర్స్తో కాదు, మనుషులతో వ్యవహరించడం. సింపుల్గా చెప్పాలంటే తప్పులు చేస్తున్న హంటర్స్ని మేము మానిటర్ చేసి వాళ్ళని శిక్షిస్తాం. ఒకవేళ కుదిరితే నేను మీ మానిటరింగ్ డివిజన్తో ఇన్వాల్వ్ అవ్వకూడదనుకుంటున్నా. అది నువ్వు చేసే పని మీద ఆధారపడి ఉంటుంది. మా ఉనికి తప్పు చేసే హంటర్స్కి సంఖ్యలుగా మారుతుంది. కానీ ఒక ఎస్ ర్యాంక్ హంటర్ విషయంలో మాకు ఏ అర్థం ఉండదు. నేను ఒకరు కలుసుకోవాలనుకుంటున్నారు. కొంత సమయం గడపగలవా? హంటర్ అసోసియేషన్ చైర్మన్ కోగన్ హీ మీకోసం లోపల వెయిట్ చేస్తున్నారు అనడంతో వాళ్ళని కలవడానికి డిసైడ్ అయ్యి జిన్వు అక్కడ చైర్మన్ని చూసి షాక్ అయిపోతాడు. అలా చైర్మన్ తనని తాను పరిచయం చేసుకొని జిన్వుకి షేక్ హ్యాండ్ కూడా ఇస్తాడు. జిన్వు తనని చూసి షాక్ అవ్వడానికి కారణం, చైర్మన్ ఒక ఎస్ ర్యాంక్ హంటరే అయినా తను ఒక 80 ఏళ్ళు పైపడిన ముసలాడైనా ఒక రిటైర్ అయిన వ్రెస్లర్లా బాగా దిట్టంగా కనిపించడం. ముందుగా నువ్వు ఒక ఎస్ ర్యాంక్ హంటర్ అయినందుకు నీకు అభినందనలు తెలియచేస్తున్నా. కానీ ఇంకా ఒక రీఎగ్జామినేషన్ మిగిలింది కదా. నీకు నిజం చెప్పాలంటే రీఎగ్జామినేషన్లో ఏ అర్థం లేదు. ఒక మంచి డిటెక్టర్ రిజల్ట్స్ని విభజించడానికి, కానీ దాని రేంజ్కి మించిన దానిని కొలవడానికి కాదు. ఒకవేళ ఆ రేంజ్కి మించిన దానిని కొలవగలిగినా ఎస్ ర్యాంక్, డబుల్ ఎస్ ర్యాంక్ ఇంకా ట్రిపుల్ ఎస్ ర్యాంక్ మధ్య తేడాని విభజించలేం. మరి ఎందుకని నువ్వు అడుగుతుంది? అసలు మరి ఈ రీఎగ్జామినేషన్ ప్రాసెస్ ఎందుకనా? మాకు కొంత సమయం ఇవ్వడం కోసం. సమయం ఇవ్వడం కోసమా? నీలా సెలెక్ట్ అయిన ఎస్ ర్యాంక్ హంటర్స్ని అందరికన్నా ముందు మేము కలుసుకోవడానికి మాకు కొంత సమయం ఇవ్వడం కోసం. నీకు తెలిసే ఉంటుంది కదా, హంటర్ అసోసియేషన్లో ఇక్కడున్న చీఫ్ చించుల్ లాంటి టాలెంటెడ్ హంటర్స్ అంతగా లేరు. ఎంతో సంపద ఇంకా మంచి పేరుని తెచ్చిపెట్టే గొప్ప గిల్డ్లలో కాకుండా అసోసియేషన్లో ఎవరు జాయిన్ అవ్వాలనుకుంటారు? టాప్ గిల్డ్స్కి చెందిన రైడ్ టీంలో ముఖ్య పాత్ర పోషించే ప్రతి ఒక్క హంటర్ పేర్లని అందరూ గుర్తుపడతారు. కానీ ఏ ర్యాంక్ హంటర్స్లోనే ఒక టాప్ హంటర్ అయిన చీఫ్ చించుల్ని మాత్రం ఎవ్వరూ గుర్తుపట్టరు. అందుకే ముందుగానే గొప్ప టాలెంటెడ్ హంటర్స్ని కలుసుకోవడానికి ఒక చిన్న ట్రిక్ని కనుగొన్నాం. అదే ఈ రీఎగ్జామినేషన్.
స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తా. మేము గిల్డ్లలాగా ఒక వ్యాపార సంస్థ కాదు కాబట్టి నీకు ఎక్కువ మొత్తంలో డబ్బు ఇస్తామని మాట ఇవ్వలేను, కానీ నువ్వు ఒక సరికొత్త మార్గంలో వెళ్ళేలా సాయం చెయ్యగలము. అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? హంటర్ సాంగ్ జిన్వు ఒక సరికొత్త మార్గంలో అభివృద్ధి చెందేలాగా మేము సాయం చేస్తాం. ఇప్పుడు మన దేశం నడపబడుతుంది గవర్నమెంట్తో కాదు, మాన్స్టర్స్ నుంచి ప్రజల్ని కాపాడుతున్న హంటర్స్తో. ఇంకా వాళ్ళపై ఉన్నదే ఈ హంటర్స్ అసోసియేషన్. మాతో పాటు నిన్ను కూడా వాళ్ళపై నుంచి వాళ్ళని పాలించేలా చేయడంలో సాయం చేస్తాం. అంటే ఇతను అధికారం గురించి మాట్లాడుతున్నాడా? అసలు మీరు నాకు ఇలాంటి ఆఫర్ని ఎందుకు ఇస్తున్నారు అని జిన్వు ప్రశ్నించడంతో చైర్మన్ ప్రస్తుతం కొరియాలో 5 టాప్ హంటర్ గిల్డ్స్ ఉన్నాయని, ప్రస్తుతం ఉన్న హంటర్స్తో అవన్నీ బ్యాలెన్స్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆ 5 గిల్డ్స్లో జిన్వు ఏదైనా గిల్డ్లో చేరడంటే వాటి బ్యాలెన్స్ తప్పడంతో దేశానికి ప్రమాదంగా మారచ్చని, మాన్స్టర్స్తో పోరాడే హంటర్స్ కూడా ఒక రకంగా మాన్స్టర్సే కాబట్టి వాళ్ళని అదుపులో పెట్టే హంటర్ అసోసియేషన్లో చేరమని ఆఫర్ ఇస్తాడు. కానీ మన జిన్వు మనసులో మాత్రం ఆఫర్ బాగానే ఉంది. పైగా చైర్మన్ గోగన్ హీ వెనకాలంటే ఖచ్చితంగా సక్సెస్ కూడా అవ్వచ్చు. ఆయనకి అన్ని చోట్ల చాలా మంచి పలుకుబడి కూడా ఉంది. గోగన్ హీ, మీరు నేను అనుకున్నట్టే చాలా అద్భుతంగా ఉన్నారు. అలానే మీ స్కిల్స్ కూడా. నేను ఇంతలా లెవెలప్ అయినప్పటికీ మీకు పోటీ ఇవ్వలేననుకుంటా. ఇలాంటి ఒక ఆఫర్ ప్రతిరోజు కూడా రాదు. టాప్ 5 గిల్డ్స్కి పోటీ ఇవ్వగలిగే 6వ ఇంకా ఏకైక ఫోర్స్, ఇంకా ఈ దేశానికి ఎంతగానో ముఖ్యమైనదే ఈ హంటర్స్ అసోసియేషన్. ఈ ముసలోడికి ఎక్కువ కాలం లేదు. నా స్థానాన్ని భర్తీ చేసే ఒక మంచి వారసుడు కావాలి. నన్ను క్షమించండి అనడంతో ఇంత మంచి ఆఫర్ని కూడా రిజెక్ట్ చేశాడా అని చైర్మన్ షాక్ అయిపోతాడు. అయితే ఆఖరికి ఎవరికైనా డబ్బే ముఖ్యమన్నమాట. నేను పోరాడాలనుకుంటున్నా అని జిన్వు చెప్పిన సమాధానానికి మళ్ళీ షాక్ అవుతాడు. నువ్వు చెప్తుంది మాన్స్టర్స్తో పోరాడాలనుకుంటున్నావా? అవును. హంటర్ అసోసియేషన్ మేనేజ్ చేసే డంజన్స్ అన్నీ, పెద్ద గిల్డ్స్ అన్నీ తీసుకోగా మిగిలిపోయిన డి ర్యాంక్ లేదా ఈ ర్యాంక్ డంజన్స్ మాత్రమే ఉంటాయి. కాబట్టి నేను ఇందులో జాయిన్ అయితే పెద్దగా లెవెలప్ అవ్వలేను. నేను ఆగిపోనంత వరకు లెవెలప్ అవుతూ ఉండగలను. నేను ఉండాల్సిన ప్లేస్ ఒక డంజన్ లోపల అని నేను నమ్ముతున్నాను. ఓరి దేవుడా, ఆ కళ్ళు! వాడు నిజమే చెప్తున్నాడు. నేను ఇలా ఫీల్ అయ్యి అసలు ఎంత కాలం అయ్యింది. నా గుండె కూడా ఇలాంటి శబ్దం చేయగలదని ఈరోజే తెలిసింది. ఒకవేళ నేను 20 ఏళ్ళు కాదు, ఒక 10 ఏళ్ళైనా వెనక్కి వెళ్ళగలిగితే నేను కూడా నా చెల్లెలింట్లో ఒక్కరితే ఉంది కాబట్టి నేను వెళ్ళాలి. నీ సమయానికి థ్యాంక్స్ చీఫ్ జించుల్. మీరు ముందుగా అనుకున్నది తప్పు కాదు. అప్పుడు డబుల్ డంజన్లో మాన్స్టర్స్ ఓడించింది నేను కాదు అన్న మాటలకి జించుల్ వెళ్తున్న జిన్వుని చూస్తూ, మరసలప్పుడు డబుల్ డంజన్లో మాన్స్టర్స్ ఓడించింది ఎవరు అని జించుల్ షాక్ అయిపోతాడు. అలా చైర్మన్ జిన్వుని హంటర్స్ అసోసియేషన్లో చేర్చుకోలేనందుకు బాధపడిన తనలో ఉన్న హంటర్ని జిన్వు చెప్పిన సమాధానానికి సంతోషపడి, ఆ సంతోషాన్ని ఇంకొంతకాలం నిలుపుకోవడానికి, తన మీటింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకోవడానికి, సంతోషంలో ఫుల్గా తాగడానికి డిసైడ్ అవుతాడు. కట్ చేస్తే ఇదే టైంలో ఫుల్గా తన్నులు తింటున్న ఎస్ ర్యాంక్ హంటర్ డాంగ్సూని చూస్తాం. అది కూడా మామూలుగా కాదు, ఒక పెద్ద పులిలాగా మీదపడి దాడి చేస్తున్న సాంగ్ ఇల్హ్వాన్ని కూడా చూస్తాం. దెబ్బకి ఉలిక్కిపడి డాంగ్సు నిద్రలేస్తాడు. ఒక కళ కాదు, అదొక కళ కాదు అనుకుంటూ తనని పలకరించడానికి వచ్చిన హంటర్స్ బ్యూరో డైరెక్టర్ని చూడడంతో, అక్కడ ఓడిపోయిన నా నుంచి మీకేం కావాలి? ఏమైనా చెప్పాలనుకుంటే త్వరగా చెప్పి ఇక్కడ నుంచి దయచెయ్యండి. నేను నిన్ను డైరెక్ట్గా ఒకటి అడగడానికి నువ్వు లేచే సమయం కోసం వెయిట్ చేస్తున్నా. ఆ సాంగ్ ఇల్హ్వాన్ నిజంగానే ఒక మాన్స్టరా? అంటే మీరు నేను ఒక సాధారణమైన మనిషిపై దాడి చేశానని చెప్పాలనుకుంటున్నారా? ఈ వీడియో ఆ రోజు సీసీటీవీలో రికార్డ్ అయింది. నేనెప్పుడూ కూడా
ఒక మాన్స్టర్ మనుషులకి సహాయం చేయడం చూడలేదు. మీరింకా అతను ఒక మాన్స్టర్ అని నమ్ముతున్నారా? అయితే మీరెప్పుడైనా మనుషులు గేట్ నుంచి బయటికి రావడం గురించి విన్నారా? అసలు సందేహమే లేదు, వాడు ఖచ్చితంగా ఒక మాన్స్టరే. సరే, అర్థమైంది. మీరు పూర్తిగా హీల్ అయిన తర్వాత ఒకసారి బ్యూరోకి రండి. మీరు చూడాల్సిన పేపర్స్ ఇంకా ఉన్నాయి. తర్వాత అతను ఏమయ్యాడు? మీతో జరిగిన యుద్ధం తర్వాత అతను మాయమయ్యాడు. బ్యూరో వాడి కోసం వెతుకుతుంది. కానీ మిమ్మల్ని ఓడించిన ఒక వ్యక్తిని మేము పట్టుకుంటామంటే నాకు నమ్మకం లేదు. చాలా ఘోరంగా ఓడిపోయాను. రేయ్, ఇంకెప్పుడు కొరియాలో నీ కాలు కూడా పెట్టకు. ఇది నా కొడుకుని కాపాడటం కోసం కాదు, నిన్ను కాపాడటం కోసమే చెప్తున్నా. పెట్టావంటే నీ చావు తర్వాత కూడా నీ కళ్ళు ముయ్యలేకుండా చేస్తా. చావు తర్వాత కూడా నా కళ్ళు ముయ్యకుండా చేస్తాడా? నన్నే బెదిరించడానికి వాడికి ఎంత ధైర్యం! వాడు ఎక్కడికి వెళ్తున్నాడో నాకు తెలుసు. వాడిని పట్టుకోవాలంటే నాకు మంచి ఎక్విప్మెంట్ కావాలి. వెంటనే గిల్డ్ని పిలుస్తా. నాతో ఆ ఆర్టిఫాక్ట్స్ ఉంటే నాకు ఇక ఏ సమస్య ఉండదు. నేను పూర్తిగా హీల్ అయ్యాక నిన్ను ముక్కలు ముక్కలుగా చీలుస్తారా? ఇక్కడ మనకి హంటర్ ఆక్షన్ గురించి రివీల్ అవుతుంది. హంటర్ ఆక్షన్ అనేది హంటర్స్ వాళ్ళ ఎక్విప్మెంట్ లేదా మెటీరియల్స్ని కొనడానికి లేదా అమ్మడానికి ఒక ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ మార్కెట్ లాంటిది. దీనిలో పాల్గొనడానికి ప్రతి హంటర్కి యాక్సెస్ ఉన్నప్పటికీ అక్కడున్న రేట్లకి ఒక సాధారణమైన ఈ ర్యాంక్ లేదా డి ర్యాంక్ హంటర్ ఏమీ కొనలేరు. ఎందుకంటే ఒక డి ర్యాంక్ హంటర్ వాడే కత్తైనా మ్యాజిక్తో నింపబడుతుంది కాబట్టి దాని ఖరీదు ఎన్నో లక్షలైపోతుంది. అలా హై ర్యాంక్ హంటర్స్ వాళ్ళు వాడిన ఎక్విప్మెంట్ని అమ్ముకొని కోట్లు కూడా సంపాదించుకుంటారు. కొన్ని అద్భుతమైన ఎక్విప్మెంట్ని కొనడానికైతే ఆస్తులు అమ్ముకున్నా సరిపోదు. అలా తనకి డీమన్ క్యాసిల్ని క్లియర్ చేయడం కోసం ఏమైనా ఎక్విప్మెంట్ దొరుకుతుందేమో అని మన హీరో జిన్వు ఆన్లైన్ హంటర్ ఆక్షన్లో వెతుకుతుంటాడు. కానీ తన దాచుకున్న డబ్బులతో మంచి ఎక్విప్మెంట్ దొరకదు అని తెలుసుకుంటాడు. డీమన్ క్యాసిల్లో పైకెళ్ళే కొద్దీ మంటలు చాలా తీవ్రంగా పెరుగుతుంటాయి. కాబట్టి ఆ మంటల నుంచి తనకి రక్షణ ఇచ్చే ఎక్విప్మెంట్ కోసం తన స్టోర్లో అయినా ఏమైనా ఎక్విప్మెంట్ ఉందేమో అని చూద్దామంటే అక్కడ ఏమీ దొరకదు. దానితో తనకి ముందుగా దొరికిన ఆప్ని తను ఎలాగో ఉపయోగించట్లేదు కాబట్టి దానిని అమ్మేద్దామనుకుంటాడు. హంటర్స్ ఆప్షన్లో దొరుకుతున్న బెస్ట్ ఆర్టిఫాక్ట్స్ కూడా 20 లేదా 30% శక్తిని పెంచగలుగుతున్నాయి. కానీ నాకు దొరికిన ఈ ఆబ్ శక్తిని 2 రెట్లు పెంచుతుంది. కాబట్టి ఖచ్చితంగా నేను ఊహించలేని విపరీతమైన ధరకి దీన్ని నమ్మచ్చు. కానీ దీన్ని నమ్మాలంటే ఒక సమస్య ఉంది. ఇలాంటి ఒక అద్భుతమైన ఐటెంని నేను ఎక్కడి నుంచి ఎలా పొందానో ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి. అసలు ఒక ఈ ర్యాంక్ హంటర్ ఇలాంటి ఒక అద్భుతమైన ఆర్టిఫాక్ట్ని ఎక్కడి నుంచి తెచ్చాడు? అలాంటి ఒక ప్రశ్నని అడగకుండా ఉంటారా? నా ఎస్ ర్యాంక్ లైసెన్స్ నేను పొందాలంటే ఇంకా సమస్య పడుతుంది. అట్లీస్ట్ నాకు ఒక ఏ ర్యాంక్ గేట్లో ఎంట్రీ ఉంటే దీనిని అక్కడ పొందానని నమ్మించవచ్చు. కానీ ఒక ఏ ర్యాంక్ గేట్లోకి ఎంటర్ అయ్యే హై ర్యాంక్ హంటర్స్ టీమ్ నాలాంటి ఈ ర్యాంక్ హంటర్ని ఎందుకు చేర్చుకుంటుంది? ఏంటి, అలాంటి ఒక హంటర్స్ గురించి చూస్తున్న టీం ఉందా? కట్ చేస్తే హంటర్స్ అసోసియేషన్లో చైర్మన్ జిన్వు గురించి మరింత తెలుసుకోవడం కోసం జిన్వు రికార్డులని తను ముందుగా చేసిన రైడ్లని పరిశీలిస్తాడు. కిమ్చుల్ కూడా జిన్వు 4 ఏళ్ల పాటు ఒక ఈ ర్యాంక్ హంటర్గానే ఉన్నాడని, తనకి ఎంత కష్టం ఎదురొచ్చినా ఓటమి ఒప్పుకోకుండా హాస్పిటల్లో ఉన్న తన తల్లి కోసం కొనసాగుతూనే ఉన్నాడని తెలియచేస్తాడు. ఎంతో అరుదైన కుర్రాడు. ఈ కాలంలో కూడా తన చెల్లెల్ని హాస్పిటల్ పాలైన తల్లిని ఒక్కడే చూసుకుంటున్నాడా? మిస్టర్ చైర్మన్, ఇప్పుడే ఒక సమాచారం వచ్చింది. నిజానికి ఇప్పుడే సాంగ్ జిన్వు ఒక ఏ ర్యాంక్ రైడ్లో పాల్గొంటున్నట్టు వచ్చింది. ఏంటి, అప్పుడేనా? అంతేకాక తను హంటర్స్ గిల్డ్కి చెందిన రైడ్లో పాల్గొంటున్నాడు. అయితే వాడు చెప్పినవన్నీ వట్టి మాటలేనా? నిజానికి వాడు హంటర్స్ గిల్డ్ కాంట్రాక్ట్ వల్ల వచ్చే డబ్బుకి లొంగిపోయాడా? కానీ మనకొచ్చిన సమాచారం ప్రకారం హంటర్ సాంగ్ జిన్వు అటాక్ ఫోర్స్లో కాకుండా మైనింగ్ టీంలో చేరాడంట.
ఒక ఎస్ ర్యాంక్ హంటర్ మైనర్గా పనిచేయడానికి వెళ్తున్నాడా? వీడిని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది అనడంతో ఏ ర్యాంక్ గేట్ దగ్గర ఒక ఈ ర్యాంక్ హంటర్గా తనని తాను పరిచయం చేసుకొని మైనర్గా పనిచేయడానికి వచ్చిన మన హీరో జిన్వుని చూస్తాం. ఇక్కడ మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే జిన్వు డీమన్ క్యాసిల్ని పూర్తిగా క్లియర్ చేసి తన తల్లిని కాపాడుకోవాలనుకుంటున్నాడు. దానికోసం పై ఫ్లోర్స్ క్లియర్ చేద్దామంటే మంటలు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ మంటల నుంచి తనని తాను కాపాడుకోవడానికి ఒక మంచి ఎక్విప్మెంట్ కొందామని అనుకుంటున్నాడు. కానీ తన స్టోర్లో దానికి పనికొచ్చే ఎక్విప్మెంట్ ఏం లేదు. హంటర్స్ ఆప్షన్లో ఏమైనా కొందామంటే రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తను ముందుగా పొందిన ఆప్ని తను ఎలాగో వాడట్లేదు కాబట్టి హంటర్స్ ఆప్షన్లో దానిని అమ్మి వచ్చిన డబ్బుతో సరికొత్త ఎక్విప్మెంట్ కొందామనుకుంటాడు. కానీ తను ప్రస్తుతం ఒక ఏ ర్యాంక్ హంటర్ కాబట్టి తనకింత మంచి ఐటెం ఎక్కడి నుంచి దొరికింది అని అందరికీ అనుమానం వస్తుంది. కాబట్టి ముందొక ఏ ర్యాంక్ రేడ్ ఏదైనా క్లియర్ చేయడం బెటర్ అనుకుంటాడు. కానీ తనలాంటి ఈ ర్యాంక్ హంటర్ని ఏ ర్యాంక్ రైడ్లో చేర్చుకోరు కాబట్టి ఒక మైనర్గా ఏ ర్యాంక్ రైడ్లో జాయిన్ అవుతాడు. యారా, నువ్వు ఫస్ట్ టైం ఒక మైనర్గా చేరావా? పర్లేదులే, ఏం కంగారు పడకు. ముందు హంటర్లందరూ వాళ్ళ రైడ్ని ముగించే వరకు వెయిట్ చేయి. నీ ఎక్విప్మెంట్ని మర్చిపోకే. అలాగే సార్. హై ర్యాంక్ డంజన్స్ తక్కువ ర్యాంక్ డంజన్స్తో పోలిస్తే చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి అటాక్ ఫోర్స్ ఒక్కటే పూర్తి పనిని చేయలేదు. అందుకే పనిని 2 భాగాలుగా విభజించుకుంటారు. అటాక్ ఫోర్స్ మాన్స్టర్స్ని అంతం చేస్తే మైనింగ్ టీం డంజన్లో ఉన్న క్రిస్టల్స్ని మైన్ చేస్తుంది. అలానే కలెక్టింగ్ టీం చనిపోయిన మాన్స్టర్స్ సవాల్ని సేకరిస్తుంది. మైనింగ్ టీం ఇంకా కలెక్టింగ్ టీం డంజన్లో మాన్స్టర్స్ అన్నిటినీ అటాక్ టీం అంతం చేశాకే ఎంటర్ అవుతాయి. చూడడానికి ఒక డంజన్ని పూర్తి చేయడానికి ఇంతమంది అవసరమా అని అనిపించినా కరెంటు మీద పనిచేసే ఈ రోజు మిషన్స్ ఏవి డంజన్లో పనిచేయవు కాబట్టి లేబర్ శక్తిపై ఆధారపడక తప్పదు. అయితే ఇదేనా ఒక ఏ ర్యాంక్ గేట్? ఒక హై ర్యాంక్ డంజన్ని నా కళ్ళారా చూడాలనుకున్నా. నేను ఇక్కడికి రావాలని నిర్ణయించుకున్నందుకు సంతోషం. ఎందుకంటే ఇంకొద్ది రోజుల్లోనే ఇలాంటి గేట్స్లోకి నేను కూడా ఎంటర్ అవ్వాలి కదా అని మన హీరో జిన్వు మొట్టమొదటిసారి ఏ ర్యాంక్ గేట్లోకి ఎంటర్ అవ్వడానికి రెడీ అవుతాడు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేసేయండి. అప్పుడు నెక్స్ట్ మన జిన్వు గేట్లోకి ఎంటర్ అయ్యి ఏం చేశాడో వెంటనే చూసేయచ్చు. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, その車輪ガン、お前はどこまで見えている？サスケ！お前は俺にとって。ఇప్పటి వరకు ప్లే అయిన వాయిస్ ఏ వాయిస్ యాక్టర్తో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి అర్జెంటుగా సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ దెన్. బాయ్.